ఈరోజు మనము పన్నీరు బఠానీ పులావ్ చేస్తున్నామండి. 7 గ్లాసెస్ రైస్ అండి. ఇందులో కడిగి పెట్టాము. పన్నీరు బఠానీ అండి. పన్నీర్ 200 గ్రామ్స్, బఠానీ ఒక 2 కప్స్ చిన్నవి. బిర్యానీ దినుసులన్నీ పట్టా, లవంగం, ఇలాచీ, జీలకర్ర, ఒక 3 టమాటోస్, 2 ఆనియన్స్, కాజు, నెయ్యి, పసుపు, ఉప్పు, పెరుగు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆయిల్ అండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. పావు ఆయిల్ వేస్తున్నానండి. అందులో ఒక 2 స్పూన్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము, ఒక 2 స్పూన్స్. ఇంకో ఒక హాఫ్ పావు పోసుకుందామండి ఆయిల్. కారం వేసుకుందామండి. పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అండి. అల్లం వెల్లి పేస్ట్ అండి 1 స్పూను. పెరుగు వేసుకుందామండి. బిర్యానీ మసాలా అండి ఎవరెస్ట్ 1 స్పూను. కలిపేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఈ మసాలాలు వేసేసుకుందామండి. పట్టా, లవంగం, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్లో. ఈ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఉల్లిగడ్డ వేసుకుందామండి. కాజు, ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందామండి. 3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసాము, 2. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ వచ్చాక టమాటోస్ కూడా వేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చేసిందండి, లైట్ గోల్డ్ కలరు. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాము. బాగా మగ్గాలండి టమాటోస్. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి 1 స్పూను. పసుపు కూడా వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ అండి ఈ టమాటాలు మగ్గడానికి. మూత పెట్టుకుందాము, తొందరగా ఉడుకుతుంది. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకుందాం. కారం ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్. ఒక స్పూను సాల్ట్ అండి. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. 4-5 స్పూన్లు పెరుగండి. బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి.
పన్నీరు బఠానీ వేసుకుందామండి. ఒక బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయి దగ్గరకు అవ్వాలి కొంచెము. తర్వాత రైస్ వేసుకుందాము. మూత పెట్టుకుందామండి. టెన్ మినిట్స్ అండి. వాటర్ పెట్టుకున్నామండి రైస్కి. 7 గ్లాసెస్, ఒక గ్లాస్కి 1.5 గ్లాసులు అండి. అట్లా 7 గ్లాస్ రైస్కి వాటర్ పెట్టాము, బాయిల్ అవుతుంది. 10.5 గ్లాస్ అండి వాటరు. ఈ గ్లాస్లో 1 గ్లాస్ అండి రైస్ కూడా వేసేసుకుందామండి. వాటర్ బాయిల్ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. అది రైస్ కలుపుకుందాము. జెంటిల్గా ఇలా కలుపుకోండి. మెల్లగా కలుపుకోవాలండి. మళ్ళీ పన్నీర్ ముక్కలన్నీ విరిగిపోతాయి. చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయింది కదా, ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ లిక్విడ్ అంతా రైస్కి పడుతుందండి. మసాలా బియ్యంకి పట్టేస్తుంది కదా, అప్పుడు మనం ఈ వాటర్ కూడా వేసేయచ్చు. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టుకుందాం. వాటర్ వేసేసుకున్నామండి. బాయిల్ అయిన వాటర్ రైస్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. 10.5 వాటర్ అండి అది. బాగా కలిపేసుకుందాము. ఎక్కువ కలపకండి, బిర్యానీ రైస్ కదా, మళ్ళీ విరిగిపోతాయి. ఒక మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. అయిపోయిందండి. 10 మినిట్స్ అన్నాం కదా, 10 మినిట్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తీసి పక్కకు పెట్టుకుందామండి. తర్వాత చూద్దాము. చూశారు కదండి, పుల్లలు చాలా బాగా అయింది. పన్నీర్ బిర్యానీ పులావ్ అండి. పన్నీర్ పులావ్ ఎంత బాగుందో చూడండి. పుల్లలు మీరు కూడా ఇలా చేసి తినండి. చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుందండి. చూశారు కదా ఎంత బాగా అయిందో పుల్లలు. మీరు కూడా ఇలా చేసి తినండి. పిల్లలకు కూడా పెట్టండి. థ్యాంక్ యూ.